హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్ పొందగలరు. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మీకు చాలా ఇంపార్టెంట్ అయితే న్యూస్ చెప్పబోతున్నాను. ఎందుకంటే మనకు తెలంగాణ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఎందుకంటే ఎంఆర్ఓ స్థాయిలో యాక్సెస్ అయితే ఇవ్వబోతుంది ధరణికి సంబంధించి. ఇంతకుముందు ఏంటంటే కలెక్టర్ గారి స్థాయికి మాత్రమే రైట్స్ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఎంఆర్ఓ గారు కూడా ఇప్పుడు మీకు ఏమైనా ధరణిలో ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేసే అవకాశం అయితే ఉంది. బట్ ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ కాలేదు. ఇంకొక 1-2 మంత్స్లో ఇదైతే ఇంప్లిమెంట్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, చాలామంది కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగలేక, సో వాళ్ళకైతే ఇది గుడ్ న్యూస్. అలాగే ఇలా మీకు ఈ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్, మీరు ఏదైతే డిజిటల్ సైన్ కానివ్వండి, ఈకేవైసీ పెండింగ్ కానీ ధరణిలో పాస్బుక్లో ఈకేవైసీ పెండింగ్ అని కనిపిస్తాయి. సో అలాంటి ఇష్యూస్ అనేది మీరు సాల్వ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో 2 రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటంటే మనకు ధరణిలోనే మీరంతా మీరు చేసుకోవచ్చు, లేదంటే మీకు మీ ఎక్కడైతే మీ సేవ ఉంటుందో మీ మండలంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్ది పేమెంట్ చేస్తే అయిపోతుంది. కానీ దీని ఛార్జెస్ అయితే 1000 రూపాయలు అయితే అవుతాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మీకు అది ఎలా చేయించుకోవాలో మీకు చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మీరు కూడా ల్యాండ్ స్టేటస్ నాట్ సైన్ అని ఉంటుంది. అలాగే ఈకేవైసీస్ కూడా ఆధార్ అవైలబుల్, ఈకేవైసీ నాట్ కంప్లీట్ అని ఉంటే మీరైతే చేసుకోవచ్చు. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ధరణి పోర్టల్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ధరణి పోర్టల్ లాగిన్ అవ్వడానికి ఆల్రెడీ మీరు ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలని మీకు ఆల్రెడీ చెప్పాను. దానికి సంబంధించిన వీడియోస్ మన యూట్యూబ్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, అక్కడ చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేనైతే లాగిన్ అవుతున్నా ఫ్రెండ్స్. సో లాగిన్ అయినాక మీరు చూడండి, మీరు TM33 అనే ఆప్షన్ అయితే ఎంచుకోండి. TM33 అనే ఆప్షన్ మీకు చూపిస్తాను. అప్లికేషన్ ఫర్ పాస్బుక్ డేటా కరెక్షన్ ఉంది కదా, దాన్ని అయితే ఎంచుకోండి. దాన్ని ఎంచుకున్నాక మీకు వేరే ఒక ఆప్షన్ వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు న్యూ రిక్వెస్ట్ ఉంది కదా, న్యూ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయండి. న్యూ రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఏంటంటే కొత్త అప్లికేషన్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మీరు డిజిటల్ సైనింగ్ ఆఫ్ సర్వే నెంబర్ లాస్ట్ ఆప్షన్ ఏది ఉందో దాన్ని అయితే ఎంచుకోండి. డిజిటల్ సైనింగ్ ఆఫ్ సర్వే నెంబర్ అని దాన్ని ఎంచుకున్నాక సెర్చ్ పట్టదారు అప్లికేషన్ రికార్డ్ బై అంటే అక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. PPB ఆప్షన్ అని, ఒకటి పట్టదారు పాస్బుక్ అని, ఇంకోటి ఖాతా అని, ఇంకోటి సర్వే నెంబర్ అని. దాంట్లో సర్వే నెంబర్ ఎంచుకోమని నేను చెప్తాను. సర్వే నెంబర్ అయితే మంచిగా ఉంటుంది, మనలో ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. అది ఎంచుకున్న తర్వాత ఫెచ్ మీద అయితే క్లిక్ చేయండి. దానికి సంబంధించిన పట్టదారు పాస్బుక్ డీటెయిల్స్ అన్నీ మీకు కనిపిస్తాయి, చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మీరు సర్వే నెంబర్ ఎంచుకుంటే ఏంటంటే ఖచ్చితంగా మీ డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్ సర్వే నెంబర్, ఖాతా నెంబర్ అన్నీ ఎంచుకోవాలి. దాని తర్వాత ఫెచ్ మీద క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు ఏంటంటే మీ పట్టదారు డీటెయిల్స్ అంటే మీ డీటెయిల్స్ అన్ని, ఆధార్ నెంబర్ కనిపిస్తుంది, నేమ్ కనిపిస్తుంది, ఫాదర్ నేమ్ కనిపిస్తుంది, జెండర్, కేటగిరీ అన్నీ కనిపిస్తాయి. దాని కింద ల్యాండ్ డీటెయిల్స్ అనేవి కనిపిస్తుంది, సర్వే నెంబర్ అది కూడా కనిపిస్తుంది. దానిలో స్టేటస్ ఆఫ్ సర్వే నెంబర్ అంటే DS నాట్ డన్ అని ఉంటే మాత్రం డిజిటల్ సైన్ అనేది పెండింగ్ ఉందని అది అర్థం చేసుకోండి. మీ కమ్యూనికేషన్ అడ్రస్ అంటే మీరు ఉంటున్న అడ్రస్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత రిజిస్టర్ డాక్యుమెంట్ డీటెయిల్స్ ఉంటే ఎస్ అని, లేకపోతే నో అంటే నో ఆప్షన్ ఎంచుకొని పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు ఏంటంటే డాక్యుమెంట్ డీటెయిల్స్ ఏదైతే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అంటే కొత్త PPB ఏదైతే ఉంటే అది అప్లోడ్ చేయండి, పెద్ద ప్రాబ్లం లేదు. ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. మీ దగ్గర పాత పాని అంటే పాత పాని ఎంటర్ చేయండి, కొత్త PPB ఉంటే కొత్త PPB కూడా ఎంటర్ చేయండి. ఇంకేమైనా డాక్యుమెంట్స్ ఉంటే ఆ డాక్యుమెంట్ కూడా ఎంటర్ చేయండి. బట్ సైజ్ అనేది 2 MB కన్నా ఎక్కువ ఉండొద్దు. JPG, JPEG, PNG, PDF ఫార్మాట్లలో ఉండాలి. అది మాత్రం అయితే గుర్తుంచుకోండి. దాని తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు చూడండి, ఇప్పుడు మీకు ఏంటంటే ఒక నెంబర్ అయితే కనిపిస్తుంది. ఆ నెంబర్ని అయితే నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ నెంబర్ని దయచేసి మీరైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. దాని తర్వాత పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే మీద క్లిక్ చేస్తే ఇప్పుడు పేమెంట్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి. సార్ పేమెంట్ టైప్ వస్తుంది. పేమెంట్ ఇన్ ధరణి ఉంది, మేక్ పేమెంట్ మీసేవ ఉంది. సో ఇన్ ధరణి చేయండి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. తర్వాత ఎంచుకున్న మేక్ పేమెంట్ ఇన్ ధరణి క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఛార్జెస్ ఉన్నాయి. అప్లికేషన్ ఛార్జెస్ వచ్చేసి 1000 రూపాయలు ఉన్నాయి. సో ఆ 1000 రూపాయలు అయితే చెల్లించాలి. అలాగే మీరు మీ సేవలు చేయించుకుంటే మాత్రం 1000 ప్లస్ ఒక 100 రూపీస్ వేసుకోండి. 100-200 ఎంత అంటే మనకి ఎగ్జాక్ట్ తెలియదు. సో ఆ మేక్ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఏంటంటే ఐ యాక్సెప్ట్ అయినా ప్రొసీడ్ ఉంది కదా, ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయాలి. మీరు ఎట్లా ధరణిలో మీరు చేయాలనుకున్నారు కాబట్టి మీ అయితే గేట్వేలు ఉంటాయి, ఆ గేట్ మీద మీరు దాన్ని ఎంచుకుంటే మీకు ఏంటంటే SBI కానీ ఇంకా చాలా ఉంటాయి. సో వాటిని బట్టి మీరు QR కోడ్ ఎట్లా ఇవన్నీ ఉంటాయి. సో వాటి ద్వారా పేమెంట్ అయితే చేయండి, పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు.
సో పేమెంట్ అయిపోగానే మీకు ఏంటంటే ఆటోమేటిక్గా ఏంటంటే మీకు మీ ధరణిలో మళ్ళీ లాగౌట్ అయితే అవుతుంది. మళ్ళీ లాగౌట్ అయ్యాక లాగిన్ అయ్యి ఇప్పుడు ఏదైతే పేమెంట్ చేసినామో అక్కడికి వెళ్ళాలి. అక్కడ మీకు అన్నీ కనిపిస్తాయి. మీ టోకెన్ నెంబర్ ఇంతకుముందు స్క్రీన్ షాట్ తీసుకోమని కదా, అక్కడ మీకు చూపిస్తుంది మీరు లాగిన్ అయినాక. సో చెప్పాను కదా ఇక్కడ లాగిన్ అయినాక చూపిస్తుందని. ఇక్కడ మీకు లాగిన్ అయినాక చూపించడానికి చూడండి డౌన్లోడ్ రిసిప్ట్స్ అని ఉంటాయి. డౌన్లోడ్ రిసిప్ట్ మీద అయితే క్లిక్ చేయండి. వాటి మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైనా డౌన్లోడ్ అయిపోయినాక పెండింగ్ ప్రొసీడ్ ఫర్ ఈకేవైసీ పట్టాదారు ఉంది కదా, సో అది క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ ధరణిలో మీరు చేయాలనుకుంటారా మీ సేవలో చేయాలనుకుంటే మీ సేవ అయితే చెప్పాను కదా, మీ సేవ అయితే ఏంటంటే మీరు మీ దగ్గర ఖచ్చితంగా మీ సేవ అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు వాళ్ళు చూసుకుంటారు. ధరణి అయితే ఖచ్చితంగా మీ దగ్గర బయోమెట్రిక్ ఉండాలి, ఐరిష్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉండాలి. అవి లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీ సేవ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే మీ సేవ సెలెక్ట్ చేసుకోమని నేను చెప్తాను. ప్రజెంట్ అయితే ఇంతకుముందు పేమెంట్ వరకు అయితే మీరు చేసిన ప్రాబ్లం ఉండదు. ఇప్పుడైతే మీరు ఖచ్చితంగా మీ సేవ చేసుకోండి. దాని తర్వాత ప్రొసీడ్ ఫర్ ఈకేవైసీ పట్టదారు ఉంటుంది. మీరు ఏంటంటే ఏదైతే అది ఓకే చేసిన తర్వాత మీకు ఏంటంటే అక్కడ ఎక్విప్మెంట్ అయితే మీ తంబు కానీ ఐరిష్ కానీ తీసుకున్న తర్వాత మీకు ఏంటంటే ఆ డీటెయిల్స్ అన్నీ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తాయి. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాక అక్కడ పెండింగ్ వాళ్ళు చూసి వెరిఫై చేసిన తర్వాత సంతకం పెట్టేస్తారు. సంతకం పెట్టిన తర్వాత అప్రూవ్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఆ డిఎస్ పెండింగ్ అనేది ఉందో అది పోతుంది, నాట్ డన్ ఉంటుందో సో అదైతే వెళ్ళిపోతుంది, పెద్ద ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీ సేవ ఎంచుకుంటే ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ సేవ వస్తే ఒకవేళ మీరు మీ సేవలో ఏంటంటే ఇంతకుముందు మీ సేవ ఎంచుకోమని చెప్పారుగా, మీ సేవ అయితే మీకు దాని నెంబర్ ఉంటుంది. దాని నెంబర్ ఎంటర్ చేస్తే సో చూడండి మీరు చేసిన తర్వాత పెండింగ్ ఎట్ తహసీల్దార్ అని ఉంది. సో దాని పెండింగ్ ఎట్ తహసీల్దార్ అంటే వాళ్ళు అప్రూవ్ చేస్తే అప్రూవ్ అయిపోతుంది. దాని తర్వాత మీకు ఏదైతే కొత్త పాస్బుక్ ఉందో దాంట్లో కూడా ఇష్యూ ఏమి ఉండదు. ఆ పెండింగ్ ఉండడం వల్ల ఏంటంటే మీరు ఎలాంటి ట్రాన్సాక్షన్ అయితే చేయలేరు. పెండింగ్ అయితే ఉండకుండా చూసుకోండి. సో ఇలా మీరు ఏంటంటే మీ డిజిటల్ సైనింగ్ అనేది పెండింగ్ లేకుండా చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఇవాళ ఈ వీడియోలో చెప్పాల్సింది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటారా? మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.